Okay. So in our last class, we had a discussion on the some queries, right? Some interview questions, right? So, so are you prepared for the today mock interview? సార్ మొన్న ఏం అడిగారు క్వశ్చన్స్ అవన్నీ ప్రిపేర్ అయ్యాం సార్. అయ్యే ప్రిపేర్ అయ్యారా? గేమ్ ప్రిపేర్ కాలేదు. అంటే అంటే అడగండి సార్. వేరే అడగండి సార్, పర్లేదు. అవి ఓకే. కొద్దిగా ఆ టాపిక్స్ కొద్దిగా డీప్గా వెళ్ళాం. ఓకే. సారీ. ఓకే. స్ప్లిట్ వాల్యుయేషన్ తెలుసా? ఎంతమందికి స్ప్లిట్ వాల్యుయేషన్ తెలుసు? ఇది ఎక్కువ తెలుసు సార్, చెప్పాలి. ఎస్ ఆర్ నో? తెలిస్తే తెలుసా అని చెప్పండి, లేకపోతే లేదు. నో సార్, నో. నో సార్. తెలీదా? నో. ఓకే. 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 బ్యాచ్ డిటర్మినేషన్. బ్యాచ్ వీ హ్యావ్ డిటర్మినేషన్ అన్ ఎంతమంది ఐడియా తెలుసు? సార్, బట్ డెప్త్ తెలియదు సార్. ఏం తెలుసు బ్యాచ్ గురించి? సో బ్యాచ్ డిటర్మినేషన్లో బ్యాచ్ క్రియేట్ చేస్తాం సార్. అదేంటంటే మన జిఆర్ ప్రాసెస్లో ఆ బ్యాచ్ అనేది అక్కడ అప్లై అవుతుంది అనమాట. ఎవ్రీ టైం మన గూడ్స్ ఇన్ చేసినప్పుడు ఆ బ్యాచ్ కొంచెం వాయిస్ కావాలి. గట్టి బ్యాచ్ చెప్పవా? వాయిస్ రావట్లే. ఎవ్రీ టైం జిఆర్ చేసేటప్పుడు బ్యాచ్ మేనేజ్మెంట్లో బ్యాచ్ నంబర్ క్రియేట్ అవుతుంది సార్. ఓకే. ఆ, ఎలా బ్యాచ్ ఎలా దాంట్లోనే క్రియేట్ అవుతుంది? ఆ, మనం దీన్ని ఒక స్ట్రాటజీ పెడతాం సార్. బ్యాచ్ కూడాను ఒకటి ఏదో ఉంటుంది, 0 2 3 ఏదో ఉంటుంది, కండిషన్ టైప్ ఓకే. కండిషన్. సో అది క్రియేట్ చేసి అక్కడ మన బ్యాచ్ పెట్టుకొని మనం ఈ బ్యాచ్ అనేది మెటీరియల్ మాస్టర్ రికార్డ్లో క్రియేట్ చేసేటప్పుడు మనం ఎప్పుడైతే ఆ మెటీరియల్ జిఆర్ చేసేటప్పుడు మనకు ఆటోమేటిక్గా బ్యాచ్ నెంబర్ ఆటోమేటిక్గా వస్తుంది. లేదు అంటే మనం మాన్యువల్కి కూడా ఇచ్చుకోవచ్చు. దీంట్లోనే బ్యాచ్ మేనేజ్మెంట్లోనే లైక్ స్లెడ్ ప్లస్ బెస్ట్ బిఫోర్ డేట్ అని 2 టాపిక్స్ వస్తాయి సార్. సో అక్కడ వరకు తెలుసు కానీ కంప్లీట్గా తెలియదు సార్. ఓకే. ఓకే. నెక్స్ట్ రవి, నీకు తెలిసింది చెప్పు. ఎస్ సార్. బ్యాచ్ మేనేజ్మెంట్ అనేది ఇది మెయిన్గా మెడికల్ ఫార్మసిటికల్ లో యూజ్ చేస్తాం సార్. ఇందులో 2 టైప్స్. ఇది మెయిన్ ఇంపార్టెంట్ కీ పాయింట్స్ వచ్చేసరికి ఎస్ఎల్ఈడి, సెల్ఫ్ లైఫ్ ఎక్స్పైరీ డేట్, అండ్ బెస్ట్ బిఫోర్ డేట్. ఇది ఎందుకంటే మెడిసిన్స్ వచ్చేసరికి మనం దానికంటే ఎక్స్పైరీ డేట్, వ్యాలిడేషన్ డేట్ ఉంటుంది కదా సార్. అది అది అయిపోయి అంటే మనం క్రియేట్ చేస్తున్న మెటీరియల్ బ్యాక్ అండ్ బ్యాచ్ అనేది నెంబర్ జనరేట్ అవుద్ది. సో దీని సెటప్ వచ్చేసరికి మనం ఫస్ట్ మనం క్యారెక్టరిస్టిక్స్ అనేది క్రియేట్ చేసుకోవాలి. అంటే పర్చేజ్ ఆర్గనైజేషన్ క్యారెక్టరిస్టిక్స్ అంటే పర్చేజ్ ఆర్గనైజేషన్, బ్రాండ్, ఇలాంటివి మనం డిఫైన్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఆ క్యారెక్టరిస్టిక్స్ అన్ని కలిపి ఒక క్లాస్ క్రియేట్ చేసుకోవాలి, ఎడిట్ క్లాస్. దెన్ వీ హ్యావ్ టు అసైన్ దోస్ క్లాస్ టు మెటీరియల్. ఓకే. సో ఇది జనరల్గా ఏ గూడ్స్. మూమెంట్ టైప్స్కి మనం బ్యాచ్ మేనేజ్మెంట్ యూజ్ చేస్తాం? ఏం సార్? ఏ మూమెంట్ టైప్స్కి మనం బ్యాచ్ మేనేజ్మెంట్ యాక్టివేట్ చేస్తాం? లైక్ ఫార్మా గూడ్స్ ఇలాంటి దానికి చేస్తాం సార్. ఏ 101 సార్, 101 6 అంటే బ్యాచ్ అంటున్నారా, బ్యాచ్ మూమెంట్స్ అంటున్నారా? బ్యాచ్ మూమెంట్ టైప్ కరెక్టే చెప్పు. 311 309 సార్. 311 309 లో కూడా చేయొచ్చు. బట్ 309 అనేది మెటీరియల్ కోడ్ టు కన్వర్షన్ వస్తుంది. 311 బ్యాచ్ టు బ్యాచ్ కన్వర్షన్ వస్తుంది. అంటే కరెక్టే. అంటే నువ్వు వాయిస్ అర్థం కాలేదు. 311 దేనికి? 311 బ్యాచ్ టు బ్యాచ్, 309 కోడ్ కోడ్ సార్. ఓకే. 309 లో కూడా బ్యాచ్ టు బ్యాచ్ చేయరు. ఓకే. అండ్ మీగోలో కూడా మనం బ్యాచ్ టు బ్యాచ్ ట్రాన్స్ఫర్ పోస్టింగ్ చేయాలి. ఓకే. 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 ఇంకా ఇంకే మూమెంట్ టైప్స్కి?
సో ఎందుకు మనకి ఫార్మాట్ ఫర్ బ్యాచ్ మొబైల్ ఎందుకు టైప్స్ అసలు యాక్చువల్ బ్యాచ్ ఎందుకు మనకి? అంటే కొన్ని కొన్ని మెటీరియల్స్ వచ్చేసరికి మెడికల్ మెడిసిన్స్ అలాంటివి అయితే మనకి కొన్ని ఈ ఎక్స్పైరీ డేట్స్ అని ఉంటాయి. ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కదా సార్. సో దాని వల్ల సార్. ఓకే. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఆ, బ- ఏదైనా ప్రొడక్షన్ ఎర్రర్లో ఏదైనా బ్యాచ్ ఏదైనా ఎర్రర్ వచ్చిందంటే ఆ బ్యాచ్ నోటిఫై చేసుకోవాలి. ఈ ప్రొడక్షన్లో ఈ బ్యాచ్లో ఇది అయింది అనేసి. ఓకే. ఓకే. సో ఏమైనా ఎగ్జాంపుల్ చెప్పగలరా ఎందుకు అంత లైక్ ఇంపార్టెంట్? మిల్క్ కానీ లేకపోతే లైక్ ఎనీ లైక్ ఫుడ్ ఎఫ్ఎన్జేసి కోడ్స్ ఓకే. దాని అన్నిటికి కూడా 1 year 2 year ఉంటుంది. లైక్ మెడిసిన్స్ అన్ని 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 సో ఇప్పుడు మనం బ్యాచ్ యూజ్ చేస్తే మనం ఈజీగా ట్రాక్ చేయొచ్చా? ఎస్ సార్. అంతేనా? ఎస్ సార్. ఏదైనా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పండి. ఇప్పుడు మనకి లైవ్ లో ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పండి ఏమైనా జరిగింది. లైక్ మిల్క్ సార్ డైలీ యూజ్ చేసేది ప్రోడక్ట్ మిల్క్. దాంట్లో వెనకతల బ్యాచ్ నంబర్ ప్లస్ ఏదైనా మిల్క్ ఏదైనా అయింది అనుకోండి సార్. డిటిడిసి ఉంది సార్ సపోజ్. సో అక్కడ అంటే వాళ్ళకి ఎక్స్పైరీ డేట్ ఇవన్నీ ఇస్తారు కదా సార్. ఓకే. బెస్ట్ బిఫోర్ డేట్లోని మనం అది కన్జ్యూమ్ చేయాలి, లేకపోతే స్క్రాప్ చేయాలి దాన్ని. ఓకే. అట్లా దానికోసం. ఓకే సార్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే. ఓకే సార్. ఇది 2024 కదా. సరే 2011 ఆ టైంలో 2016-17 అనుకుంటా. సో మనకి ఒక నోకియా మొబైల్స్ ఉండేవి, ఐడియా ఉందా? ఎస్ సార్. సో నోకియా ఎస్ మొబైల్స్లో సార్. ఒక కంప్లైంట్ వచ్చింది అప్పట్లో. ఓకే గుర్తుకుందా ఏంటి కంప్లైంట్ అది? ఫస్ట్ టైం వాళ్ళకి కంప్లైంట్ వచ్చింది. సో ఏం కంప్లైంట్ అంటే ఆ, చాలా నోకియా మొబైల్స్ బ్యాటరీస్ హీట్ ఎక్కువైపోయి ఆ, ఉబ్బిపోతున్నాయి. ఉబ్బిపోతున్నాయి, వెళ్ళిపోతున్నాయి అన్నట్లుగా చెప్పారు. గుర్తుకుందా? ఎస్ అవును సార్. ఓకే. సో అప్పుడు వాళ్ళు ఇమ్మీడియట్గా రెక్టిఫై చేశారు. అంటే అప్పటికి మార్కెట్లో వాళ్ళు నోకియా అయితే నంబర్ 1 అవునా కదా, అప్పట్లో ఎస్ సార్. అదే నంబర్ 1. సో ఇప్పుడు అందరికీ రీప్లేస్ చేయాలంటే కష్టం కదా. అందరికీ రీప్లేస్ ఎస్ సార్. చేయాలంటే బ్యాటరీస్ రీప్లేస్ చేయాలన్నా లేకపోతే ఏం రీప్లేస్ చేయాలన్నా మొబైల్ రీప్లేస్ చేయాలన్నా కష్టమే కదా, అవునా అవును కదా. సార్. సో అవును సార్. ఫస్ట్ ఏం చేశారు వాళ్ళు, వాళ్ళు ఐడెంటిఫై చేశారు ఏ మొబైల్స్కి వస్తుంది, అంటే ఏ ఏ మొబైల్కి ప్రాబ్లమ్స్ వచ్చింది, అంటే రిపేర్స్ మనకు వచ్చిన ప్రాబ్లమ్స్, అంటే కస్టమర్స్ నుంచి వచ్చిన ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేసి దాని యొక్క సీరియస్ నెంబర్ని దాంతోపాటు బ్యాచ్ నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేశారు. ఓకే. ఇప్పుడు ఒక మొబైల్ వస్తే అది డిఫరెంట్, ఒకే ఒక మొబైల్ వచ్చింది అనుకో డిఫరెంట్, కానీ కంటిన్యూస్గా ఒక 2-3 కంప్లైంట్ చేశారనుకో, ఓకే ఏమవుద్ది? సో దట్ మీన్స్ ద ఎంటైర్ బ్యాచ్ హ్యావింగ్ సమ్ ఇష్యూ, అంతే కదా. అంటే ఆ టైంలో ప్రొడక్ట్ చేసిన అన్ని ప్రొడక్ట్స్ కూడా ప్రాబ్లం ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళు ఐడెంటిఫై చేసింది ఏంటంటే ఆ పర్టికులర్ టైంలో ఏదైతే వాడారో ఆ పర్టికులర్ టైంలో ఏదైతే వాడారో ఆ టైంకి ఆ ప్రొడక్ట్స్ అన్ని కూడా మనకి కంప్లైంట్స్ వస్తున్నాయని చెప్పి ఐడెంటిఫై చేశారు. సో ఇమీడియట్లీ ఏం చేశారు వాళ్ళు, దే హ్యావ్ అనౌన్స్డ్ దట్ 1 సిరీస్ బ్యాచ్ నెంబర్ సిరీస్ అన్నమాట. అంటే వాళ్ళ దగ్గర ఉన్న సీరియల్ నెంబరు ప్లస్ బ్యాచ్ నెంబర్. ఓకే. ప్రతి దానికి కూడా సీరియల్ నెంబర్ ఉంటుంది, బ్యాచ్ నెంబర్ ఉంటుంది. బ్యాచ్ నెంబర్ ఎందుకు, సీరియల్ నెంబర్ ఉంటుంది. బ్యాచ్ నెంబర్ ఏంటంటే లాట్. ఓకే. ఒక లాట్ని ఒక బ్యాచ్ ఉంటుంది. అంటే ఏంటంటే ఇప్పుడు నీకు కొంచెం సింపుల్ ఎగ్జాంపుల్ అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఇప్పుడు మీరైనా ఏదైనా ఏదైనా ఒక ఆర్మీ బ్యాచ్ కానీ లేకపోతే పోలీస్ ఆర్మీ బ్యాచ్ పోలీస్ బ్యాచ్ కానీ, ఓకే. సో వెన్ దే ఆర్ సెలెక్టెడ్ అంటే పర్టికులర్ బ్యాచ్ నెంబర్ చెప్తారు వాళ్ళు, అవునా. అట్లాగే డాక్టర్స్ అవును కానీ సార్. ఇప్పుడు నేను అన్నా అనుకో, ఆ, నా ఎంబీఏ ఎప్పుడు జరిగింది, సో నాకు ఒక బ్యాచ్ అంటే సాయి ఇయర్ బ్యాచ్ అన్నమాట.
సో అట్లాగా ఒక్కొక్కరు ఒక్కొక్క బ్యాచ్ ఉంటుంది. సో ఆ బ్యాచ్ అనేసరికి ఏంటంటే లాట్ని బ్యాచ్ అంటారు. ఆ టైంలో ఆ లాట్ ఏదైతే ప్రొడ్యూస్ చేస్తారో దానికి ఒక బ్యాచ్ ఐడెంటిఫై చేస్తే, సో టుమారో ఏదైనా ఆ ఆ ప్రొడక్ట్స్ ప్రాబ్లమ్స్ వస్తే, సో వీ కెన్ ఈజీలీ ఐడెంటిఫై దట్ ఆ బ్యాచ్కి ఏ కాంపోనెంట్స్ వాడారు, ఆ కాంపోనెంట్స్ ఎవరెవరు వెండర్స్ డిస్ట్రిబ్యూట్ చేశారు, ఏం ప్రొడక్ట్స్ చేశారు, దాని యొక్క బ్యాచ్ నెంబరు, ఎప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ అయింది, దాని యొక్క ఏంటి ఇష్యూ అనేది ఐడెంటిఫై చేయొచ్చు. సో దట్ ఈస్ వాట్. సో అప్పుడు నోకియా వాళ్ళు మేబీ వాళ్ళు ఐడెంటిఫై చేసింది ఏంటంటే ఏదో ఒక కాంపోనెంట్ వల్ల ఇష్యూ వస్తుంది. ఓకే, ఈ కాంపోనెంట్ మేబీ ప్రొడక్ట్ సరిగ్గా లేకపోవడం ఏదో ఆ లాట్కి ఏదైతే బ్యాచ్ కాంపోనెంట్ వాడారో ఆ కాంపోనెంట్ వల్ల ఆ బ్యాటరీస్ మొత్తం ఇష్యూ వచ్చింది అని చెప్పి వాళ్ళ బ్యాటరీస్ అన్ని రీప్లేస్మెంట్ చేశారు. సో ఇప్పుడు నాకు బ్యాచ్ లేకపోతే ఏమైంది, రేపొద్దున సీరియల్ నెంబర్ నాకు, సో థౌజండ్స్ అంటే ఈచ్ ప్రోడక్ట్కి ఒక సీరియల్ నెంబర్ ఉంటుంది, అవునా? సో నాకు ఎన్ నెంబర్ ఆఫ్ సీరియల్ నెంబర్స్ ఉంటాయి, ఎన్ నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి, ఎన్ నెంబర్ ఆఫ్ సీరియల్ నెంబర్స్ ఉంటాయి. సో నాకు అది వెరీ కాంప్లెక్స్ అన్నమాట. నాకు ఏంటంటే నేను ఆ ఆ ప్రొడక్షన్కి ఆ లాట్ ప్రొడక్షన్కి ఏదైతే ఇష్యూ ఉందో అది ఐడెంటిఫై చేయాలంటే ఐ మస్ట్ బి హ్యావ్ సమ్ బ్యాచ్ నెంబర్. సో ఆ బ్యాచ్ నెంబర్ ఏంటంటే యునిక్ బ్యాచ్ నెంబర్ ఫర్ ద ఆల్ ద ప్రొడక్ట్స్ విచ్ ఈస్ ప్రొడ్యూస్డ్ అట్ దట్ టైమ్. ఓకే, ఇప్పుడు నేను 100 క్వాంటిటీ ప్రొడ్యూస్ చేశాను అనుకో, 100 మొబైల్స్ ప్రొడ్యూస్ చేశాను అనుకో ఈ టైంకి, సో దానికి ఒక బ్యాచ్ నెంబర్ ఉంటుంది అన్నమాట. ఓకే, సో అట్లాగే పోలీసు ఇప్పుడు ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ఉంటారు. సో ట్రైనింగ్ ఎప్పుడు కంప్లీట్ అయ్యారంటే వాళ్ళు ఒక బ్యాచ్, ఈ సిరీస్ బ్యాచ్లో వీళ్ళు కంప్లీట్ అయ్యారు. ఎంతమంది వచ్చారంటే 1500 మెంబర్స్, 2000 మెంబర్స్, అంటే ఇది ఒక బ్యాచ్ అన్నమాట, లాట్. ఓకేనా? సో ఓకే ప్రతి సార్. సీరియల్ నెంబర్ అంటే ఏంటి, ఈచ్ ఇండివిజువల్ పర్సన్కి దర్ ఇస్ ద ఐడెంటిటీ నెంబర్. ఇప్పుడు నా ఎంప్లాయీ ఐడి నెంబర్ నాకు ఉంటుంది, నీ ఎంప్లాయీ నెంబర్ నీకు ఉంటుంది. కానీ వెన్ యూ జాయిన్ అంటే ఆ రోజు జాయిన్ అప్పుడు ఎంతమంది జాయిన్ అయ్యారు, సో లాట్ ఒక 100 మెంబర్స్ జాయిన్ అనుకో, ఆ బ్యాచ్లో జాయిన్ అయ్యారు వీళ్ళు, పర్టికులర్ వెడ్నెస్డే ఈ బ్యాచ్కి జాయిన్ అయ్యారు. ఓకేనా? క్లియరా? సో బ్యాచ్కి ఎస్ సీరియల్ నెంబర్స్ డిఫరెన్స్ అర్థమైందా? ఎస్ సార్. సో అప్పుడు బ్యాచ్ నెంబర్కి సీరియల్ నెంబర్కి డిఫరెన్స్ చెప్పండి. ఎందుకు మనం రెండు వాడాలి, ఎందుకు బ్యాచ్ నెంబర్ వాడాలి, ఎందుకు సీరియల్ నెంబర్ వాడాలి? మీకు తెలిసింది చెప్పండి. నేను నార్మల్ ఎస్ఏపీలో సార్ వాడగలుగుతాను, ఇప్పుడు సాఫ్ట్వేర్ ఏంటంటే సార్, మన ఇంజిన్ ఉంది అనుకోండి సార్. ఇంజన్. ఇప్పుడు ప్రతి ఇంజిన్కి ఒక సీరియల్ నెంబర్ ఉంటుంది. ఓకే. సో అది ఒక బ్యాచ్ కింద పర్ఫామ్ చేయలేరు. మేబీ ఈ బ్యాచ్లో ఇన్ని చేసామనేసి అలా ఉండొచ్చేమో సార్. అది డిఫరెన్షియేట్ అనమాట, మెటీరియల్కి ఇండివిజువల్గా ఉంటుంది. ఇది బ్యాచ్ అనేది ఏంటంటే కంబైన్డ్గా చేసేది బ్యాచ్ అంటారు. ఓకే. ఆ బ్యాచ్తో మనం ఎన్ని నంబర్ అయినాను మనం అదే ఎన్నిదైనా చేయొచ్చు, ప్రొడక్ట్స్ చేయొచ్చు. ఒక్కొక్క ప్రోడక్ట్కి ఒక్కొక్క సీరియల్ నెంబర్ ఇస్తాం. ఓకే. సో కాక గ్రూప్గా బ్యాచ్ అంటారు, సింగిల్ వైజ్గా సీరియల్ నెంబర్ అంటారు. ఓకే. ఇంకా ఎవరైనా నెక్స్ట్ ఇంకొకరు ఎవరైనా ఎగ్జాంపుల్ చెప్తారా? ఎస్ సార్. చెప్పు రవి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బీటెక్ తీసుకున్నాం సార్. బీటెక్ ఫస్ట్ ఇయర్. బీటెక్ ఫస్ట్ ఇయర్ లో అది ఒక బ్యాచ్ 2022 అనేది ఇది బ్యాచ్. అందులో ఒక 60 మెంబర్స్ ఉన్నారు. ఆ 60 మెంబర్స్ కి ఎగ్జామ్ అయింది, రిజల్ట్ వస్తుంది. అందులో 10 మెంబర్స్ అనేది ఫెయిల్ అయిపోయారు. ఆ ఫెయిల్ అయిపోయిన వాళ్ళది సీరియల్ నెంబర్స్ అనేది మనం సెపరేట్ కావాలనుకున్నప్పుడు ఇది సీరియల్ నెంబర్స్ ఉన్నప్పుడు ఆ 10 మెంబర్స్ వస్తారు. మిగతా 50 మెంబర్స్ పాస్ అయిన వాళ్ళకి మిగతా సీరియల్ నెంబర్స్ ఉంటాయి. సీరియల్ నెంబర్స్ అంటే యూనిక్ ఐడి నెంబర్, పిన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్, వాటర్ ఇట్ మేబీ. ఓకే. సో బ్యాచ్ అనేది కంప్లీట్. ఓకే. ఆ బ్యాచ్ సీరియల్ నెంబర్ వచ్చేసరికి ఇండివిజువల్ చాయిస్, అంటే ఇండివిజువల్ పర్సన్ ఐడి. ఓకే. 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 సో ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే సీరియల్ నెంబర్ అనేది మనం వారంటీ కోసం వాడతాం, ప్రొడక్ట్ వారంటీ గ్యారంటీస్ కోసం వాడతాం. అండ్ బ్యాచెస్ అనేది మనకి వారంటీ గ్యారంటీస్ కోసం కాకుండా నార్మల్గా, ఓకే, ఆ లాట్ ఎప్పుడు ప్రొడ్యూస్ అయింది ఆ ఇన్ఫర్మేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం బ్యాచ్ వాడతాం. బట్ ఓకే, సీరియల్ నెంబర్ అనేది ఏంటంటే ఎస్పెషల్లీ ఫర్ ద వారంటీ కోసం, వారంటీ పర్పస్ కోసం మేజర్లీ యూజ్ చేస్తారు.
ఐడెంటిటీ ఆఫ్ దట్ ప్రోడక్ట్. ఏం సార్ మనం ఒక బ్యాచ్కి ఇప్పుడు మన వారంటీ అన్ని ప్రోడక్ట్స్ పోతా ఉంటుంది కదా, మరి ఎందుకు మన సీరియల్ నెంబర్ సపరేట్గా ఎందుకు పెట్టాలి? అన్నిట్లో ఒకటే సీరియల్ నెంబర్ ఉంటుంది కదా, ఆ బ్యాచ్లో ప్రొడ్యూస్ అన్నిట్లో వారంటీ ఒకటే ఉంటుంది కదా, మరి ఎందుకు మన సీరియల్ నెంబర్ వాడాలి? ఎనీవన్ హ్యావ్ ఐడియా? అంటే ఆ బ్యాచ్ బ్యాచ్ లో అనేది డిఫరెంట్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఆ, ఉంటాయి కదా సార్ సబ్మిట్. ఆ ప్రోడక్ట్ డిఫరెంట్ ఇండివిజువల్ వాడతారు కదా సార్. అంటే ఓకే. ఫోన్ తీసుకుంటే స్క్రీన్ ఉంది, బ్యాటరీ ఉంది, అలా. అంటే సేమ్ బ్యాటరీ ఒకటే ప్రోడక్ట్ కాదు కదా సార్, మిగతా చాలా ఉన్నాయి కదా, స్పేక్ ఉంటుంది, డిస్ప్లే ఉంటుంది. అవును, అన్ని కూడా ఒకసారి వస్తాయి కదా. ఇప్పుడు నేను బ్యాచ్ ప్రొడ్యూస్ చేసినప్పుడు ఆ బ్యాచ్కి ఓకే, ఆ బ్యాచ్లో ఎప్పుడైతే నేను ఇప్పుడు నేను ఒక ప్రోడక్ట్ ఉన్నాను, నువ్వు అన్నట్లు బ్యాటరీ తీసుకున్నాను, బ్యాటరీస్ కూడా బ్యాచ్ ఉండొచ్చు కదా. ఆ బ్యాచ్లో ఆ లాట్ నేను తెచ్చుకున్నాను, ఆ రోజు నాకు 10 బ్యాటరీస్ సార్ వచ్చినాయి. సీరియల్ నెంబర్ సీరియల్ యా ధీరజ్. సీరియల్ నెంబర్ ట్రాక్ చేయాల్సిన ఆ పర్టికులర్ ఐటమ్ కోసం సార్. అంటే ఒక ఇప్పుడు సపోజ్ ఒక 10 ఒక 10 పెన్స్ జనరేట్ ఒక ఒక బ్యాచ్ లో ఒక 10 పెన్నులు మ్యానుఫ్యాక్చర్ చేసినామంటే ఒక పర్టికులర్ పెన్ ని ట్రాక్ చేయడానికి సీరియల్ నెంబర్ యూజ్ చేస్తుంటారు. ఓకే, ఏం ట్రాక్ చేస్తావు? హలో, ఏం ట్రాక్ చేస్తావు? అంటే వారంటీ ఇప్పుడు సీరియల్ నెంబర్ ఎట్లా అంటే సార్, సీరియల్ నెంబర్ వచ్చేసి ఫస్ట్ వారంటీ కంట్రోల్ కి కదా సార్. సో ఇప్పుడు అదే ఇఫ్ ఇన్ అంటున్నాను కేస్ నేను నేనేమంటున్నా అంటే, ఇప్పుడు ఆ లాట్లో ప్రొడ్యూస్ అయిన ప్రొడక్ట్స్ అన్నిటిలో ఒకటే వారంటీ ఉంటుంది కదా, అవును అవును సార్. మరి ఇంకెందుకు సీరియల్ నెంబరు? డిఫరెంట్ డేట్స్ ఉంటాయి. అదే ఆ లాట్కి కదా నా బ్యాచ్ నెంబర్ ఉంది కదా, నాకు నా నెంబర్ ఆఫ్ ఓకే. బ్యాచ్ నెంబర్స్ ఉన్నాయి. ఆ అవును బ్యాచ్ నెంబర్ ప్రకారం అవును ఎప్పుడు సార్. ప్రొడ్యూస్ అయిందో తెలుసు, నాకు వారంటీ కూడా తెలుసు. బ్యాచ్ వైస్ కొన్నాం కదా సార్, నార్మల్గా ఇండివిజువల్గా ఒక్కొక్క ప్రోడక్ట్ కొంటాం కదా సార్. ఇండివిజువల్గా అనే ఎండ్ ఎండ్ యూజర్కి ఎండ్ యూజర్కి వచ్చేసరికి ఓకే ఇండివిజువల్గా ఉంటుంది కదా సార్. సో ఓకే. ఇప్పుడు ఆ, మా కంపెనీ వాడు ఇప్పుడు నాకు సపోజ్ నేను ఐఫోన్ కొన్నాను, iPhone 16 కొన్నాను అనుకో, 15 కొన్నాను అనుకో, iPhone 15 నేను ఇవాళ కొన్నాను. సో నాకు iPhone 15 వచ్చి ఆల్మోస్ట్ 1 ఇయర్ అవుతుంది మార్కెట్లోకి. అంటే ఆ బ్యాచ్ వచ్చి నాకు మార్కెట్లోకి వచ్చి 1 ఇయర్ అయి ఉండొచ్చు. కానీ కస్టమర్కి ఓకే, ఇట్ విల్ బి వ్యాలిడ్, అంటే ద వారంటీ విల్ బి స్టార్ట్ వెన్ హీ పర్చేస్డ్. అంతే కదా, అంటే ఇవాళ కొంటే ఎస్ ఇవాళ సార్. నుంచి వారంటీ స్టార్ట్ అవుతుంది. అంతేగాని ఎప్పుడు అవును సార్. ప్రొడ్యూస్ అయింది అప్పటి నుంచి వారంటీ స్టార్ట్ అవుతుంది. ఓకే. సో సీరియల్ నెంబర్ ట్రాకింగ్ ఏంటంటే, ఈ సీరియల్ నెంబర్ పర్టికులర్ కస్టమర్ కొన్నాడు, ఆ కస్టమర్కి ఇది వారంటీ ఇవాళ డిస్ట్రిబ్యూట్ చేసాము, ఇక్కడ నుంచి మీ వారంటీ స్టార్ట్ అవుద్ది. ఓకే, వెదర్ హీ ఎస్ సార్. ఓకే, ఎప్పుడైతే వాడు స్టార్ట్ చేశాడో అనేది ఓపెన్ చేశాడో, ఎప్పుడైతే బిల్ జనరేట్ చేశాడో అప్పటి నుంచి వాటికి వారంటీ స్టార్ట్ అవుతుంది, 1 ఇయర్ వారంటీ. వారంటీ. సో సీరియల్ ఓకే నెంబర్కి బ్యాచ్కి డిఫరెన్స్ ఏంటంటే, బ్యాచ్ అనేది లాట్ ఎప్పుడైనా ప్రొడ్యూస్ అవ్వచ్చు. ఓకే, ఆ లాట్ ఎప్పుడైనా ప్రొడ్యూస్ అవ్వచ్చు, కానీ సీరియల్ నెంబర్స్ ప్రకారమే వాళ్ళు ఏంటంటే డిఫరెంట్ ప్రొడక్ట్స్, అంటే ఆ లాట్లో ఉన్న మల్టిపుల్ ప్రొడక్ట్స్ మల్టిపుల్ కస్టమర్స్కి వెళ్తాయి కాబట్టి, ఒక కస్టమర్ ఎవరు కొనవచ్చు, ఒక కస్టమర్ నన్ను కొనవచ్చు, ఒక కస్టమర్ 10 డేస్ బ్యాక్ కొనవచ్చు. సో ఎప్పుడైతే వాడు యూజ్ చేయడం మొదలుపెట్టాడో, అంటే వాడికి ఎప్పుడైతే ఓనర్షిప్ మారుతాడో అప్పటి నుంచి వాడికి వారంటీ వస్తుంది. ఓకేనా? సో సీరియల్ నెంబర్ ట్రాకింగ్ ఏంటంటే, సీరియల్ నెంబర్ ద్వారా ఒక ప్రోడక్ట్ యొక్క ఓకే ఎగ్జాక్ట్లీ వారంటీని మనం ట్రాక్ చేయొచ్చు ఇది. ఓకేనా? సో మేజర్లీ ఇట్ ఈజ్ ఫర్ ద ఎస్టీ పర్పస్, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్లో ఎక్కువ మనం వారంటీని చూడొచ్చు. వారంటీ. అవును సార్. వారంటీ యూజ్ కాన్సెప్ట్ అనేది వాళ్ళకి ఎక్కువ మనకి ఎస్టీ సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్లో ఉంటుంది. ఓకేనా? అండ్ బ్యాచ్లో ఓకే సార్. బ్యాచ్ మేనేజ్మెంట్ ఎక్కువ వచ్చేసరికి మనకి ప్రొడక్షన్స్లో వస్తుంది. ప్రొడక్షన్ ఆర్డర్ మనం ఎప్పుడైతే ఒక ప్రొడక్షన్ లాట్ రిలీజ్ చేస్తామో, అంటే ఏంటి, ఎవ్రీ డే నేను ప్రొడక్ట్ రిలీజ్ చేస్తా. ఓకే. సో బట్ నాకు ట్రాకింగ్ కావాలంటే ఎగ్జాక్ట్లీ ట్రాకింగ్, అంటే టుమారో నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఎగ్జాక్ట్లీ ఏ ఎప్పుడు తయారు చేశారు, ఏమేం రా మెటీరియల్స్ వాడారు, ఏం కాంపోనెంట్స్ వాడారు, ఎంత రేషియోలు వాడారు, ఎందుకు ఇంత ప్రాబ్లం వచ్చింది. ఓకే. సపోజ్ లెట్స్ ఎగ్జాంపుల్ ఒక డోలోస్, ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నా, ఒక మెడిసిన్ ప్రొడ్యూస్ చేస్తున్నారు, XYZ అని మెడిసిన్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.
సో సేమ్ XYZ నిన్నే ప్రొడ్యూస్ చేశారు, వాళ్ళ ప్రొడ్యూస్ చేశారు. ఓకే. సో నన్ను ఒక 100 టాబ్లెట్స్ ప్రొడ్యూస్ చేశారు, వాళ్ళ 100 టాబ్లెట్స్ ప్రొడ్యూస్ చేశారు. సో నాకు సడన్గా కంప్లైంట్స్ వచ్చింది కస్టమర్ నుంచి. సో సివియర్ ఆ మెడిసిన్ వాడితే ఇట్ మైట్ బి లైక్ వామిటింగ్ సెన్షన్స్, వామిటింగ్ అవ్వడము, సడన్గా కళ్ళు తిరగడం అట్లా జరిగింది. సో నాకు ఇమ్మీడియట్లీగా ఆ ఎవరైతే ఆ మెడిసిన్స్ వాడారో, ఓకే, అంటే మల్టిపుల్ కస్టమర్స్ నుంచి వచ్చాయి కంప్లైంట్స్. సో నేను ఆ, వాళ్ళకి బిల్ జనరేట్ అవుతుంది కదా. సో బిల్ జనరేట్ అయినప్పుడు ఆ యొక్క సీరియల్ నెంబర్ ప్లస్ బ్యాచ్ నెంబరు డీటెయిల్స్ ఉంటాయి. సో దాని ప్రకారం ఏం చేయొచ్చు నేను, ఓకే, ఈ ఈ మెడిసిన్ నాకు కంప్లైంట్ వచ్చినాయి అంటే నిన్న ప్రొడ్యూస్ చేసిన దానికి కంప్లైంట్ వచ్చినాయి, వాళ్ళు చేసిన దానికి కంప్లైంట్స్ రాలేదు అంటే ఏంటి, నన్ను వాడిన నన్ను తయారు చేసిన దాంట్లో ఏదో ప్రాబ్లం జరిగింది. సో నన్ను చేసిన దాంట్లో నేను ఇమీడియట్లీ ఐ విల్ గో ఫర్ ద ప్రొడక్షన్ ఆర్డర్ అండ్ విల్ సీ దట్ వాట్ కాంపోనెంట్ ఆర్ యూజ్. అంటే మిస్లేనియస్ ప్రోడక్ట్ ఏమైనా వాడారా, లేకపోతే ఏదైనా ఎక్స్ట్రా కన్జంప్షన్ చేశారా. అంటే సమ్ టైమ్స్ ఎట్లా ఉంటుంది, కొన్ని 1 ml 2 ml వాడాలని ఉంటుంది రూల్. ఇఫ్ దే ఆర్ మిస్టేక్లీ యాడింగ్ మోర్, ఓకే, ఇక సపోజ్ లట్స్ క్లోరోఫామ్స్ కానీ ఇట్లాగా కొన్ని మెడిసిన్స్ ఉంటాయి. సో వాటికి లిమిటెడ్ ఉంటుంది, ఓకే, ఇంతే వాడాలి ఇంత వాడకూడదు అని చెప్పి. ఓకే. సో ఆ బ్యాచ్లో వాళ్ళు ఇమీడియట్లీ చెక్ చేస్తారు ఎంత కన్జ్యూమ్ చేస్తారు ఎంత వాడారు అని చెప్పి. సో ఇమీడియట్లీ దే విల్ బి అండర్స్టాండ్ దట్ ఓకే, ఈ లాట్లో ఈ ఎంత ప్రోడక్ట్ ప్రాబ్లం వచ్చింది. సో దెన్ ఇమీడియట్లీ విల్ గెట్ బ్యాక్ దట్ ప్రోడక్ట్ ఫ్రమ్ ద కలెక్టింగ్ ఫ్రమ్ ద ఆల్ ద సెల్లర్స్. ఓకేనా. సో బ్యాచ్ అనేది అట్లా ఉపయోగపడుతుంది. సో ఈ రీసెంట్గా అప్పుడు హైదరాబాద్లో ఐ థింక్ ఏదో ఒక ప్రాబ్లం కూడా వచ్చింది, ఏదో ఒక చాక్లెట్కి బ్యాచ్ కంప్లీట్గా బ్యాన్ చేశారు. అంటే వాళ్ళు చెప్పారు ఈ మోటార్ ఎక్కువ వాడారు, సో ఈ చాక్లెట్లో, సో దీన్ని ఇమీడియట్లీ బ్యాన్ చేస్తాము, మీరు రీప్రొడ్యూస్ చేసుకోండి, రీప్రొడ్యూస్ చేసి లిమిటెడ్ మార్చి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మళ్ళీ లాట్ రిలీజ్ చేసుకోండి అని చెప్పారు. రైట్. సో వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కడైతే ఆ ప్రొడక్ట్ వారు సెల్ చేశారో ఆ కస్టమర్స్ దగ్గరికి వెళ్ళి వాటి రిటర్న్ తీసుకుని దే విల్ బి గివింగ్ టు సమ్ అదర్ న్యూ ప్రొడక్ట్. ఓకేనా. సో ఎస్పెషల్లీ ఇట్లా బ్యాచెస్కి సీరియల్ నెంబర్స్కి డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట. ఓకేనా. సార్ ఇప్పుడు మనమే ఒక పార్ట్ ఏదో తయారు చేస్తున్నాం. సో మన ప్రతి పార్ట్ నంబర్కి ఒక సీరియల్ నంబర్ కావాలి. సో అది మరి ఎలా వస్తుంది సార్? ఆ కాన్ఫిగరేషన్ పార్ట్ కూడా పీపీ వాళ్ళు సీరియల్ నెంబర్ చేస్తారా? చేసుకోవచ్చు, పార్ట్కి సీరియల్ నెంబర్ జనరేట్ చేసుకోవచ్చు. ప్రతి పార్ట్కి ఒక సీరియల్ నెంబర్ జనరేట్ అవుతుంది. ఎప్పుడైతే నువ్వు ప్రొడ్యూస్ చేస్తావో, కాంపోనెంట్ ప్రొడ్యూస్ చేస్తావో, ఏదైతే ఓకే. పార్ట్ కంపోనెంట్ నువ్వే ప్రొడ్యూస్ చేస్తున్నావో బయట నుంచి కొనుక్కుంటున్నావు. ఇప్పుడు 2 కండిషన్స్ చూద్దాం సార్. ఇప్పుడు మనమే చేస్తున్నాం సార్ ఇది మనం ప్రొడక్షన్. చేస్తున్నప్పుడు సిస్టమ్ ఆటోమేటిక్గా సీరియల్ నెంబర్ జనరేట్ చేస్తుంది, దానికి అటాచ్ చేస్తాం. సపోజ్ మన మన సి- మన సీరియల్ నెంబర్స్ లైక్ 1 2 3 4 5 6 7 8 9 ఉందనుకో, ఈచ్ ప్రోడక్ట్ ఒక్కొక్క నెంబర్ ఇస్తుంది. ఓకే. ఈ కాన్ఫిగరేషన్ చేస్తారా సార్ పీపీఎల్ ఎంఎంలో చేస్తారా? ఉంటుంది, ఎస్టీలో ఉంటుంది, పీపీలో ఉంటుంది, అన్నిట్లో ఉంటుంది. మెజర్లీ ఎస్టీలో ఉంటుంది, ఎస్టీ ఎంఎం ఉంటుంది, ఓకే. పీపీలో ఉంటుంది. అదే మనం ప్రొక్యూర్ ప్రొక్యూర్ చేస్తున్నామంటే చేస్తే వాళ్ళు సీరియల్ ప్రొక్యూర్ నెంబర్ చేసే ఇస్తారు కదా, జిఆర్ టైంలో మన సీరియల్ వాళ్ళు నెంబర్ సీరియల్ నెంబర్ పెడుతుంటుందా? ఇస్తారు కదా, వెండర్ సీరియల్ నెంబర్ వాళ్ళ ఇస్తుంది. సీరియల్ నెంబర్. ఇప్పుడు ఓకే. మన మన సీరియల్ నెంబర్ సీరియల్ కాదు నెంబర్. కదా, వాళ్ళ సీరియల్ నెంబర్. ఓకే. ఓకే. సో అప్పటి నుంచి మనకి ఓనర్షిప్ వస్తుంది. అంతే కదా, మనకి సీరియల్ నెంబర్ వచ్చిన తర్వాత మనం దాన్ని కన్జ్యూమ్ చేసుకుంటున్నాం. అంటే ఓనర్ మనం కాదు యాక్చువల్గా, వాడు యాక్చువల్గా వెండరు మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది, బట్ మనం కొనుక్కున్నాము, మనం వాడుకుంటున్నాం. సో మనకి ఐడెంటిఫికేషన్ ఓకే కోసం ఆ సీరియల్ నెంబరు బ్యాచ్ నెంబరు మనం రికార్డ్ చేసుకుంటాం. ఇప్పుడు రేపొద్దున ఎప్పుడైనా ప్రాబ్లం వస్తే ఓకే విల్ ఆర్గ్యూ విత్ దెమ్. ఈ సార్. బ్యాచ్ ఇప్పుడు ఒక చిన్న సినారియో నార్మల్గా అడుగుతున్నాను ఇది. లైక్ ఇప్పుడు నేను ఎక్కడి నుంచి మెటీరియల్ కొంటున్నాను. ఆ, నేనేంటంటే మొత్తం మెటీరియల్తోని ఒక ఫినిష్డ్ ప్రోడక్ట్ చేశాను. ఈ ఫినిష్డ్ ప్రోడక్ట్ నేను మార్కెట్లో అమ్మాను. నేను దాని మీద 1 year వారంటీ ఇస్తాను. నాకు ఇప్పుడు నా వెండర్ కూడాను ఒక స్పేర్ పార్ట్ మీద నాకు ఒక 1 year వారంటీ ఇస్తే ఇస్తాడు. నేను కన్జంప్షన్ చేసి నేను సేల్ చేసేసరికి ఒక 6 months గ్యాప్ అయిపోయింది అనుకోండి. కానీ మనం 1 year వారంటీ ఇవ్వాలి. సో నువ్వు అది ఎలా మ్యాచ్ మెయిన్ చేస్తాం ప్రోడక్ట్ సార్? మీద ఇస్తావు, నువ్వు మెయిన్ ప్రోడక్ట్ మీద ఇస్తున్నావు, నువ్వు అవన్నీ ఓకే. ఈ చూసుకునే కదా. స్పేర్ పార్ట్. నువ్వు మెయిన్ ప్రోడక్ట్ మీద ఇస్తున్నావు, నువ్వు స్పేర్ పార్ట్ మీద ఇవ్వట్లేదు కదా. నువ్వు స్పేర్ పార్ట్స్ మీద ఇప్పుడు నువ్వు చూడు, ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది చూడు. ఎట్లా అంటే నేను
వాటర్ ప్యూరిఫైర్ కొన్నాను అనుకో, వాటర్ ప్యూరిఫై బాడీకి నేను 10 years వారంటీ ఇస్తున్నాను. వాషింగ్ మిషన్ కొన్నాను అనుకో, 10 years వారంటీ ఇస్తున్నాను బాడీ మీద, బట్ లోపల మోటార్కి 6 months వారంటీ ఇస్తున్నాను అని చెప్పాడు. ఓకే. అంతే కదా ఓకే, వాడు గాట్ ఇట్, మొత్తం గాట్ ఇట్ అంటే సార్, గాట్ ఇట్. మొత్తం ఎంటైర్ ప్రోడక్ట్ కూడా కదా వాడు టర్మ్స్ అండ్ కండిషన్స్లో క్లియర్ చెప్పాడు. మోటార్ మీద 6 months వారంటీ ఉంటుంది, బాడీకి 1 year ఉంటుంది, డెస్క్కి 1 year వారంటీ ఉంటుంది, అట్లాగా డిఫైన్ ఇస్తుంది కదా. ఓకే, ఇప్పుడు ఏమైనా మోటార్కి ఏమైనా డ్యామేజ్ వస్తే వాడు మోటార్ మళ్ళీ డ్యామేజ్ అయితే మనకి వాడి రీప్లేస్ వారంటీ అది చేస్తాడు. వాడు క్లెయిమ్ చేసుకుంటాడు. ఇవన్నీ కూడా ఓకే, ఓకే, ల్యాప్టాప్స్ అన్ని కూడా అట్లే వర్క్ అవుతాయి. ల్యాప్టాప్స్లో ఓకే, ఓకే. ర్యామ్స్, మెమరీ కార్డ్స్ ఇవి ఉంటాయి కదా, వాళ్ళు మదర్ బోర్డ్స్ ఎస్ సార్. ఇవన్నీ కూడా అట్లాగే వర్క్ అవుతాయి. ల్యాప్టాప్ మీద 2 years వాళ్ళు ఇచ్చి మళ్ళీ క్లెయిమ్ ఇంటర్నల్ చేసుకుంటారు. కాంపోనెంట్స్ మీద ఆ, 1 year 6 months అలాగే ఇస్తారు. వాళ్ళు ఓకే. మళ్ళీ ఇప్పుడు మదర్ బోర్డ్కి మీకు ఇమ్మీడియట్గా వారంటీ ఇవ్వడు ఎక్కువ, మదర్ బోర్డ్స్కి ఎస్ ఓన్లీ సార్. యూఎస్బీలకి ఓకే, ఓకే. వాటికి ఇస్తాడు, యూఎస్బీ పోర్ట్స్కి, గ్లాస్కి, బాడీకి ఇస్తాడు అంతే. లోపల మదర్ బోర్డ్ పోయిందంటే నువ్వు ఇమ్మీడియట్గా ఇంకో కొత్త బోర్డు వేసుకోవాలంటాడు, నువ్వు పే చేయాలి, ఇంత చేసుకోవాలంటాడు. లిమిటెడ్ వారంటీ అంటాడు. ఓకే, లిమిటెడ్ వారంటీ ఉంటుంది, ఓకే సార్. ఎక్స్టెండెడ్ వారంటీ ఉంటాయి, ఇలాంటివి ఉంటాయి కదా. ఎస్ సార్. రైట్. సో అది వారంటీకి, దెన్ సీరియల్ నెంబర్స్కి, బ్యాచ్ మేనేజ్మెంట్కి అది డిఫరెన్స్. ఓకేనా. ఓకే సరే, సార్. ఇంకొకటి ఓకే. గూడ్స్ రిసిప్ట్ చేసుకుంటాం కదా. ఎస్ సార్. గూడ్స్ రిసిప్ట్ చేసుకున్నప్పుడు నేను స్టాక్ ఎక్కడెక్కడ పెట్టచ్చు? స్టాక్ ఎక్కడ పెట్టచ్చు? వీ కెన్ ఇన్ వేర్ హౌస్ అంటే ఇన్ స్టోరేజ్ లొకేషన్. అంటే మల్టిపుల్ స్టోరేజ్ లొకేషన్స్ ఉంటాయి కదా సార్, అట్లా. ఓకే, మల్టిపుల్ స్టోర్ లొకేషన్లో పెట్టాను అంతేనా? ఫినిష్డ్ గుడ్స్ అంటే నాకు అంటే ఫస్ట్ థింగ్ క్వశ్చన్ ఒకసారి అర్థం కాలేదు సార్, కొంచెం నాకు క్లారిటీ గూడ్స్ ఇస్తారు. రిసిప్ట్ చేసుకున్నప్పుడు స్టాక్ నాకు వెండర్ నుంచి స్టాక్ వచ్చింది అప్పుడు ఇప్పుడు సార్, నేనేం చేయగలను స్టాక్తో? మనం మామూలుగా జిఆర్ఎన్ చేసుకుంటాం కదా, జిఆర్ఎన్ చేసుకునేటప్పుడు స్టాక్స్ ఫినిష్డ్ గూడ్స్ లో జిఆర్ఎన్ చేసుకుంటాం సార్. ఓకే. సో జిఆర్ఎన్ చేసేటప్పుడు ఎలాంటి కండిషన్స్ ఉన్నాయి మనకి? డైరెక్ట్గా లొకేషన్లో పెడితే వస్తావా, లేకపోతే వేరే ఏమైనా ఉన్నాయా, ఇంకా ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా మనకి? ఎన్ని లైక్ విధాలుగా సమ్ జిఆర్ఎన్? టైమ్స్ మనం క్వాలిటీ చెక్ సార్ చేస్తాం సార్. అయితే ఫస్ట్ వీ కెన్ యూస్ ఫర్ జిఆర్ బ్లాక్డ్. జిఆర్ దాని తర్వాత బ్లాక్. వన్స్ జిఆర్ బ్లాక్ చేసిన తర్వాత క్వాలిటీ పర్సన్ అన్ని క్వాలిటీ చెక్ చేసిన తర్వాత సరే, ఈ గెట్ ఇన్ చేస్తాం. జిఆర్ బ్లాక్ స్టాక్ అనేది ఏంటి అసలు అది? అంటే జిఆర్ బ్లాక్ అంటే ఇప్పుడు సంథింగ్ ఆ క్వాలిటీ లేకుండా ఇన్ ఇన్ ఆన్ జిఆర్ చేసేటప్పుడు ఏంటంటే సార్, ఇది క్వాలిటీ నా చెక్ చేసి క్వశ్చన్ ఏంటంటే రావాలి. నా క్వశ్చన్ ఏంటంటే జిఆర్ బ్లాక్ స్టాక్ అంటే ఏంటి? సపోజ్ క్వాంటిటీ అనేది మిస్ మ్యాచ్ అవుతే మనం బ్లాక్ చేస్తాం. గూడ్స్ రిసీవ్ చేసినప్పుడు చేయకూడదా? మిస్ మ్యాచ్ అయితే క్వాంటిటీ మిస్ మ్యాచ్ కౌంటింగ్ చేసినప్పుడు మాన్యువల్గా అంతా చేసుకోవచ్చు చేస్తావు సార్, కదా. అదే చేసుకోవచ్చు. జిఆర్ఎన్ చేసేప్పుడే స్టాక్ కండిషన్ ని బట్టి ఉహు. ఇఫ్ అన్ని స్టాక్స్ గుడ్ కండిషన్ లో ఉంటే దాన్ని మనము డైరెక్ట్ ఫినిష్ గూడ్స్ చేయొచ్చు, లేదంటే మన స్టాక్స్ డిస్టర్బెన్స్ కానీ ఏదైనా ఉంటే డైరెక్ట్ బ్లాక్ చేయొచ్చు. ధీరజ్, వాయిస్ అర్థం కావట్లేదు, వాయిస్ లాగ్ వస్తుంది. మరి ఇంటర్నెట్ ప్రాబ్లమ్ ఎంత తెలీదు, లాగ్ ఇంటర్నెట్ వస్తుంది. ప్రాబ్లం ఉంది ఉమ్, సార్. ఇలా కూడా జిఆర్ చేయొచ్చు సార్, లేకపోతే సంథింగ్ లైక్ ఇన్ కేస్ ఏదైనా మన పర్చేజ్ ఆర్డర్లో కానీ ఉమ్, ఏదైనా దేంట్లోనైనా చేంజ్ ఉంది, సో ఉమ్, కొద్దిగా మిస్ మ్యాచ్ ఏమైనా ఉన్నా కూడాను మనం ఏం చేస్తాం అంటే ఫస్ట్ బ్లాక్ చేస్తాం, వెండర్తో కన్ఫర్మేషన్ తీసుకొని చేస్తచ్చు. కొన్నిసార్లు ఏంటంటే స్టాక్ నైట్ టైం వస్తుంది, దాని ఉమ్, క్వాలిటీ ఎవరు చెక్ చేయరు. ఉమ్, సో వాళ్ళు ఏంటంటే వే వేర్ హౌస్లో ఏమో అక్కడ తీసుకొని అక్కడ పెట్టుకుంటారు. ఉమ్, వన్స్ అన్ని చెక్ చేసిన తర్వాత ఆ, లోనకి తీసుకుంటారు. కొన్ని రియల్ టైం ఇష్యూ. ఓకే. ఓకే.
సరే మళ్ళీ ఒకసారి బ్యాక్ కనెక్ట్ అవుదాం, ఇది డిస్కనెక్ట్ అవుతుంది కాల్. ఓకే, మళ్ళీ ఇదే లింక్ మళ్ళీ కనెక్ట్ అవుదాం బ్యాక్. ఏ సార్? ఓకే ఓకే సార్, ఓకే 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 సార్. యా.